పీడీఎస్యూ 50 వసంతాల స్వర్ణోత్సవ సభను నిర్మల్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ సంఘ భవనంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. 1974లో ఆవిర్భవించిన పీడీఎస్యూ విద్యారంగ విద్యార్థుల సమస్యలపై రాజీ లేని పోరాటాలు చేస్తుందని రాష్ట్ర నాయకులు తెలిపారు. ముఖ్యంగా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో ఉద్యమిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుని అదేవిధంగా నిర్మల్ జిల్లా సంబంధించి నేను బాధ్యులుగా కొనసాగుతున్నాను. ఏదైతే ఈరోజు పీడీఎస్యూకి సంబంధించినటువంటి ఈ ప్రదర్శన అదేవిధంగా బహిరంగ సభని ఏర్పాటు చేసుకోబోతున్నటువంటి తరుణంలోనే ఆశయం కోసం మాకు నిలబడడం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ గడ్డ మీద నాడు 1974లో ఏదైతే ఉస్మాన్ యూనివర్సిటీ కేంద్రంగా జరిగినటువంటి మూమెంట్లో అనేక మంది విద్యార్థులు అమరులైనటువంటి సందర్భంగా ఆ రక్త తర్పణతోనే ఈరోజు పీడీఎస్యూగా ఆ రోజు 1974 కాలంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి జేసీఆర్ జంపల చంద్రశేఖర్ ప్రసాద్ ఈ పీడీఎస్గా స్థాపించి ఈ రోజుకి నేటికి అనేక ఉద్యమాలు అనేక కార్యక్రమాలు జైలు గోడల బద్దలు కొట్టి ఈరోజు ఏ విద్యార్థి సంఘానికి కూడా లేనటువంటి చరిత్ర ఈరోజు పీడీఎస్ విద్యార్థి సంఘానికి చరిత్ర ఉంది. 50 సంవత్సరాల సర్వోచ్చ సభ జరుపుకుంటుందంటే దానికి మించి ఇంకా మరొకటి లేదనేటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఏదైతే పాలకులు విద్యా వ్యతిరేక విధానాలు